మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దివిటిపల్లి నేషనల్ హైవేలో కారుపై డీసీఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది ఆ కారు. డీసీఎం వాహనం ఒరుగుతుండగానే కారులో నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు 4 ప్రయాణికులు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. మీరు చూస్తున్నారు, కారు పూర్తిగా నుజ్జైపోవడాన్ని మీరు గమనిస్తున్నారు. ఒక డీసీఎం వాహనం పైనుంచి వచ్చి ఆ కారు మీద పడిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ వాహనం వస్తున్న సమయంలోనే లోపల ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి వెంటనే కారు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఖచ్చితంగా ఆ కారే పూర్తిగా నుజ్జైపోవడం చూస్తున్నాం మనం. ఇక లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఏమైపోయి ఉండేవారు, ఒక్కసారి మనం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అదృష్టవశాత్తు వాళ్ళు ముందుగానే దిగి ప్రాణాలతో బయటపడగలిగారు. అండ్ ఒక్కసారిగా ఆ కారు అక్కడ ఉండడం, ఆ కారు మీద ఈ డీసీఎం వాహనం వచ్చి పడడం, అదంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయి రోడ్డుకి అడ్డంగా చల్లా చెదురుగా పడిపోవడంతో కొన్ని కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు, జేసీబీ సాయంతో దాన్ని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయడాన్ని మీరు చూస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఆ సమయంలో, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి శివాజీ జాయిన్ అవుతున్నారు. అక్కడ ఆ వీడియోలో మీరు చూశారు, ఇంతకు ముందు వచ్చిన ఫోటోలో ఒక్కసారి మీరు చూడొచ్చు ఎంత భయంకరంగా జరిగింది అనేది. ఒక్కసారి మీరు చూస్తున్నారు. అండ్ యూ కెన్ సీ దట్ స్లోప్, అక్కడ చాలా స్లోప్ కూడా మీరు గమనిస్తున్నారు, ఆ పక్కనే ఉన్నటువంటి స్లోప్ కూడా. మా ప్రతినిధి శివాజీ మనతో జాయిన్ అవుతున్నారు. శివాజీని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. శివాజీ, అంటే ఒక డీసీఎం వాహనం పడిపోయింది కారు మీద అంటూ తెలుస్తుంది, బట్ అంత పూర్తిగా కారు అంతా నుజ్జు అయిపోవడం ఏంటి, అంత భయంకరంగా జరగడం ఏంటి, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అక్కడ, అండ్ కారులో ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకోగలిగారు దీని నుంచి? మహబూబ్ నగర్ సంబంధించినటువంటి నేషనల్ హైవే NH-44 సంబంధించినటువంటి ఈ యొక్క దివిటిపల్లి స్టేజ్ దగ్గర ఈ యొక్క ఘోర సంఘటన అయితే చోటు చేసుకుంది. రాత్రి సమయంలో సుమారు 3 గంటల ఆ ప్రాంతంలో కూడా ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా పోలీసులు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారుగా ఆ యొక్క సమయంలోనే అక్కడ దివిటిపల్లి స్టేజ్ దగ్గర నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా రోడ్డు పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత 2-3 నెలలుగా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే జరుగుతుందో నేషనల్ హైవేకి సంబంధించినటువంటి దివిటిపల్లి స్టేజ్ దగ్గర ఆ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నటువంటి సందర్భంలో కూడా ఎక్కువ శాతం అయితే అక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించినటువంటి పనులు ఏదైతే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే రాత్రి హైదరాబాద్ నుంచి అటు బెంగళూరుకి వెళ్తున్నటువంటి ఏదైతే డీసీఎం ఏదైతే ఉందో లోకల్కి సంబంధించినటువంటి డీసీఎం ఆ వెళుతున్న సందర్భంలోనే అటు వెనకాల వస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో కారు కూడా డీసీఎంని క్రాస్ చేసి వెళ్తున్నటువంటి సందర్భంలోనే డీసీఎం రోడ్డు పైన, అంటే అక్కడ ఉన్నటువంటి ఈ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పనులు జరుగుతుంటో పక్కకు ఆల్టర్నేషన్ గా ఒక రోడ్ ఏర్పాటు చేశారు. ఆ రోడ్డు హైవే మీదకి వెళ్తున్నలోనే కొద్దిగా ఒక మోస్తరు కూడా ఆ క్రాసింగ్ లో ఉంటుంది. ఆ క్రాసింగ్ లో వెళ్తున్న సందర్భంలోనే కారు పక్కల నుంచి వెళ్తుంటేనే డీసీఎం సంబంధించినటువంటి వేగంతో వెళుతున్నటువంటి డీసీఎం పడనికే, ఆ కారు పైన పడనికే ఒక సందర్భంలోనే కారులో నుంచి ఉన్నటువంటి 4 వ్యక్తులు గమనించి అప్రమత్తతోనే ఇక్కడ ఏదో మన పైన పడుతున్నటువంటి సందర్భం అయితే ఉందని చెప్పేసి వెంటనే అలర్ట్ కావడంతో కూడా ఆ 4లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వెంటనే కారుని అక్కడే స్టాప్ చేసేసి వెంటనే ఆ కారు నుంచి తప్పించుకోవడం అయితే జరిగింది. శివాజీ, అంటే డీసీఎం వాహనం పడిపోయింది అంటున్నారు, కారు అంతా నుజ్జు అయిపోయింది. కాకపోతే మీరు చెప్తున్నట్లుగా అయినా సరే అది ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అసలు, అంటే పక్కన వెళ్తున్న సమయంలో డీసీఎం వాహనం ఎందుకు అలా పడిపోయింది, అండ్ పడ్డా సరే అంత గందరగోళం ఎలా జరిగింది, ఇంకొంచెం మాకు కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మోర్ క్లియర్లీ? అంటే పూర్తిగా డీసీఎం పక్క నుంచి కూడా వెళుతున్నటువంటి సందర్భంలోనే కారు కూడా డీసీఎం పక్కల నుంచే వెళ్తున్నది. మరోవైపు రోడ్డు వెళ్తున్నటువంటి సందర్భంలోనే రోడ్డుకు కొద్దిగా క్రాస్ చేయాల్సి వస్తుంది. రోడ్డు యొక్క నేషనల్ హైవే పైన ఆ వెళుతున్న స్పీడ్ కూడా ఒకటి దీనికి ప్రమాదానికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రమాదంలో స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ డీసీఎం అయితే ఉందో డీసీఎం
స్టీరింగ్ తిప్పేస్తున్న సందర్భంలో కూడా రోడ్డు కదా ఒకవైపు అంటే రైట్ సైడ్ కొద్దిగా డౌన్ గా, లెఫ్ట్ సైడ్ కొద్దిగా హైటులో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు వెంటనే ఆ యొక్క కొంత బెండ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది DCM. ఆ సందర్భంలోనే ఆ DCM బెండ్ అయినటువంటి ఆ వెహికల్ కొద్దిగా క్రాస్ అవుతున్నటువంటి సందర్భంలోనే స్పీడ్ లో కింద పడే అవకాశాలు కూడా ఉండేటువంటి సందర్భం అది. ఆ సందర్భంలోనే వెంటనే ఆ పక్కనే కారు వెళ్తుంది కాబట్టి కారులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా DCM పడిపోతుంది అన్నటువంటి సందర్భాన్ని గుర్తించి ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది, మనం తప్పించుకోవాలనేటువంటి ఆలోచనతోనే అక్కడ వెంటనే కారును అక్కడ ఆపేశారు. వెంటనే పడుతున్నలో కారులో నుంచి 4 వ్యక్తులు తప్పించుకోవడానికి ఈ యొక్క ప్రమాదంలో 4 కూడా ప్రాణాపాయం నుంచి కూడా బయటపడిన పరిస్థితి. వెంటనే ఆ స్పీడ్ లోనే DCM కారు మీద పడడం, వ్యక్తులు తప్పించుకుంటుంటే DCM పడిపోవడంతో అక్కడే కారు నుజ్జు కారు అనేటువంటిది స్పష్టంగా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. దీనిపైన కూడా అసలు DCM ఒరుగుతుండడం ఈ యొక్క అంటే ప్రమాదానికి ప్రధాన కారణము DCM వెళ్తున్నటువంటి వల్ల ఒరిగికి కారు పైన పూర్తిగా పడడంతో ఈ యొక్క ప్రమాదం అయితే జరిగినటువంటి సంఘటన చెప్తున్నారు. కారులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇదే కారు ఉన్నటువంటి 4 వ్యక్తులు కూడా ఈ DCM వెళ్తున్న సందర్భంలోనే మేము పక్కలో వెళ్తున్నాము, ఆ పక్కలో వెళ్తున్న సందర్భంలోనే DCM ఒరిగి మా మీద పడడం, ఈ ప్రమాదాన్ని గుర్తించి మేము వెంటనే కారును ఆపి బయటికి వెళ్ళిపోవడంతో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఆ ఎక్కువ వెయిట్ ఉండడంతో ఆ DCM కారు పైన పడడంతో నుజ్జు కావడానికి కారణం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అటు జిల్లా అధికారులు, మరో వైపులో కారులో ఉన్నటువంటి 4 వ్యక్తులు కూడా ఈ యొక్క సంఘటనకి జరిగిందని చెప్పేసి కూడా ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వీటిపైన ప్రధానంగా అక్కడ 2 కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ అత్యధికంగా జామ్ కావడంతో కూడా దాన్ని తొలగించడానికి కూడా అధికారులు ప్రయత్నాలు అయితే పూర్తి చేశారు. దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా అక్కడ ఈ దివిటిపల్లి అనేటువంటి స్టేజ్ కూడా ఎక్కువగా ప్రమాదాలు జరిగేటువంటి ప్రధానంగా జరిగేటువంటి స్థలము కూడా అధికారులు, నేషనల్ హైవే అధికారులు గుర్తించారు. కాబట్టి అక్కడ ఆ గుర్తించినటువంటి ప్లేస్ లో ఈ యొక్క ప్రమాదాలను అరికట్టడానికి ఇలాంటి స్పీడప్ ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటిది ఏర్పాటు చేశారు. అండర్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి కిందంగా వెహికల్స్ వెళ్ళడానికి పైన నేషనల్ హైవేకి సంబంధం లేకున్నటువంటి బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి సందర్భం ఉందని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇక్కడ DCM వేగంతో వెళ్తుండడము, అటు ప్యారలల్ గా కూడా కారు వెళ్ళడము, ఆ DCM ఒరిగి కారు మీద పడడం అనేది కూడా ఇక్కడ అధికారులు గుర్తించి ఈ ప్రమాదానికి కారణమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్. రైట్ థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకి సంబంధించి మరింత క్లియర్గా అక్కడ విజువల్స్ తెప్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం. DCM కారు పక్కన వెళ్తున్న సమయంలో టర్నింగ్ ఉంది, టర్నింగ్ దగ్గర 2 స్లో అయిన సందర్భంలో DCM కొంత ఇంబ్యాలెన్స్ అయింది. ఆ సమయంలో స్లోగా కారు మీదకి ఒరగడం మొదలైంది. వెంటనే కారులోంచి లోపల ఉన్న వాళ్ళందరూ దిగి బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ DCM కారు మీద పూర్తిగా పడిపోయింది, వాలిపోయింది. దాంతో అంత పెద్ద వాహనం, DCM వాహనం అంటే ఒక లారీ లాగే ఉంటుంది కాబట్టి పెద్ద వాహనం, కారు ఇప్పుడు ఇవాళ రేపు కార్లు ఎలా ఉంటున్నాయో మనకు తెలుసు. కొన్ని బ్రాండ్ కార్స్ అయితే చివరికి చిన్న స్కూటీలతోనో సైకిల్స్తో గుద్దినా సరే డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ కారు మీదకు పూర్తిగా ఆ DCM ఒరిగిపోయింది. అంతే, ఆ బరువుకి మొత్తం నుజ్జు అయిపోయింది ఆ కారు అంతా కూడా. అదృష్టవశాత్తు ఆ కారులో ఉన్న వాళ్ళు బయట పడగలిగారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కారు ఎలాంటి కండిషన్లో ఉందనేది మీరు చూస్తున్నారు. లోపల మనుషులుంటే ఏమై ఉండేది అనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత పోలీసులు రావడం, లేదంటే JCBని తీసుకురావడం, దాన్ని అంతా పక్కకు తొలగించడం, ఇదంతా కూడా చాలా సమయం పట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ సమస్య బాగా వచ్చింది. కొన్ని కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ పేరుకుపోయినట్లుగా తెలుస్తుంది. నెమ్మదిగా వచ్చి అధికారులు వాటిని మొత్తం తొలగించారు. ఇప్పుడు మరి ఈ ప్రమాదానికి సంబంధించి మరి ఆ కార్ ఓనర్స్ లేదంటే ఆ కారులో ఉన్నటువంటి ప్రయాణికులు ఏదైనా కాంపన్సేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు, DCM కారు మీద పడింది. మరి ఈ విషయంలో ఎవరికి కాంపన్సేషన్ ఇవ్వబోతున్నారు, మరి ఈ విషయంలో వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉందా, నష్టపోయి ఉన్నారు కాబట్టి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ RTV మీకు అందిస్తుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక DCM వాహనం పైన పడడంతో కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. అండ్ వీ కెన్ అండర్స్టాండ్ ద స్టాండర్డ్స్
ఆ కారుకు ఉన్నటువంటి సేఫ్టీ స్టాండర్డ్స్ ఎంత, ఆ కారుకున్న ఫిట్నెస్ ఎంత. మరొక వాహనం ఆ కారు మీద పడితే ఆ కారు పూర్తిగా ధ్వంసం అయిపోయింది, నుజ్జు నుజ్జు అయిపోయింది, ఒక ఆట బొమ్మ నలిగిపోయినట్లుగా నలిగిపోయింది. సో ఆ కారుకున్న స్టాండర్డ్స్ ఏంటి అసలు? లక్షలు పెట్టి మనం ఆ కార్లు కొని ఉపయోగం ఏంటి? ఇంకా కొన్ని కార్లు మనకి తెలిసిందే జీరో సేఫ్టీ మెజర్స్ ఉన్నాయని తెలిసి కూడా మన భారతదేశంలో అమ్ముతున్నటువంటి కొన్ని బ్రాండ్స్ కార్లకి జీరో సేఫ్టీ మెజర్స్, ఫిట్నెస్లో 0 పాయింట్స్ వచ్చినాయి. అయినా సరే మనం కొంటున్నాం, లక్షలు పోసి కొంటున్నాం. ఎందుకంటే కొంచెం తక్కువ రేట్లో వస్తాయి, మైలేజ్ ఎక్కువ వస్తుంది. బట్ ఇలాంటి సందర్భంలో మీ ప్రాణాలు కాపాడగలిగేది ఆ కొద్దిపాటి డబ్బులు కాదు, ఆ మైలేజ్ కాదు. సో వెన్ యు ఆర్ బయింగ్ ఏ కార్, టేక్ కేర్ ఆఫ్ ఆ కారు. మీ గురించి జాగ్రత్త తీసుకోవాలి, అది మీ ప్రాణాలను కాపాడగలగాలి. కేవలం ఏదో